మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా మన అంశము దానియేలు చెర జీవితము ఎలా. ఈ దేవుని ప్రజలారా, ఇంతవరకు ఆ చెర జీవితంలో జరిగిన సంఘటనలను 4 ఎపిసోడులు మనం చూసుకున్నాం. ఇప్పుడు 5వ ఎపిసోడుగా ఈ యొక్క చెర జీవితంలో జరిగిన సంఘటనను మనము ధ్యానం చేయబోతున్నాం. గత ఎపిసోడ్లో మనము దానియేలుకు దేవుడు కల భావాన్ని తెలియచేసినాడు. దానియేలు ఆ కల భావాన్ని చెప్పడానికి రాజు సమూహములో నిలబడ్డాడు. ఇప్పుడు రాజుతో చెబుతున్నాడు, రాజా, ఈ మర్మములను బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందున్నాడు. ఆ దేవుడే నాకు బయలుపరిచినాడని దేవుణ్ణి మొట్టమొదటిగా మహిమపరుస్తూ వచ్చినాడు. దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడు, ఆరాధిస్తూ వచ్చినాడు, దేవుని గణపరుస్తూ వచ్చినాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చినాడు. తండ్రి అని దేవుణ్ణి దానియేలు గొప్ప చేస్తూ వచ్చినాడు, తను తగ్గించుకుంటూ వచ్చినాడు. దేవుని ప్రియులారా, ఆ కళను గురించి వివరణ చేస్తున్నాడు రాజు, నెబుకద్నెజర్ రాజుకు. చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం నుండి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమై ఉన్నది. అది మేలిమి బంగారముగా ఉంది. ఆయన తల, ఆ శిరస్సు, ఆ ప్రతిమ యొక్క, ఆ విగ్రహం యొక్క తల ఏంటంటే మేలిమి బంగారం. ఎవరు ఈ మేలిమి బంగారము? ఆ భావం ఏంటంటే, ఆ మేలిమి బంగారం ఎవరంటే నెబుకద్నెజర్ రాజు నువ్వే. ఆ మేలిమి బంగారము, ఆ శిరస్సు నువ్వే. అందుకే ప్రపంచానికి మొట్టమొదటి రాజు ఎవరు అంటే ఇదిగో నెబుకద్నెజర్. చూద్దాం. 2వది, దాని రొమ్మున భుజములను వెండివి, దాని ఉదరమును తొడలు ఇత్తడివి, దాని మోకాలు ఇనపవి. అయితే దాని రొమ్ము, భుజములు వెండివి. కాబట్టి ఈ యొక్క భుజములు 2 సూచిస్తా ఉన్నాయి. దేవుని ప్రియులారా, ఈ యొక్క వెండి ఎవరిని సూచిస్తుందంటే పారసిక మాదియా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. మొదటి సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యము. బబులోను సామ్రాజ్యము తర్వాత వచ్చే సామ్రాజ్యమే మాదియా పారసియా. 2 భుజాలను సూచిస్తున్నది. కాబట్టి మాదియా పారసిక దేశాన్ని సూచిస్తున్నది. ఇది 2వది. దేవుని ప్రియులారా, అది వెండిని కలిగి ఉన్నది. దాని ఉదరము తొడలు ఇత్తడి. ఈ ఇత్తడి ఏమి తెలియజేస్తున్నదంటే, ఇత్తడి బాగా గట్టిగా ఉంటుంది. ఈ ఇత్తడి ఏం తెలియజేస్తున్నదంటే గ్రీకు సామ్రాజ్యాన్ని తెలియజేస్తున్నది. అంటే నెబుకద్నెజర్ యొక్క బబులోను సామ్రాజ్యం అయిపోయినాక మాదియ పారసిక సామ్రాజ్యం వెళ్తాది. మాదియ పారసిక సామ్రాజ్యం ఏలిన తర్వాత గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. గ్రీకు సామ్రాజ్యం, ద గ్రేట్ అలెగ్జాండర్ ఈ సామ్రాజ్యాన్ని ఏలినాడు. మంచిది. దాని మోకాలు ఇనపవి, దాని పాదములు ఒక భాగము ఇనపది, ఒక భాగము మట్టిదినై ఉండేను. ఈ 4వది ఎవరిని సూచిస్తుందంటే, ఏ సామ్రాజ్యం అంటే రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇది కొంత మట్టుకు ఏమో గట్టిగా ఉంటుంది, బలముగా, కొంత మట్టుకు మట్టితో కలిసిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఇది అతకబడని రాజ్యం.
ఈ రోమా సామ్రాజ్యము 4వ సామ్రాజ్యం. రాజా, నీ కలలో వచ్చిన ఈ ప్రతిమలో ఈ యొక్క 4 సంఘటనలు ఈ ప్రతిమలో ఉన్నాయి. 4 సామ్రాజ్యాలు, బలమైన సామ్రాజ్యాలు. బబులోను సామ్రాజ్యం, మాదియా పారసిక సామ్రాజ్యం, 3వది గ్రీకు సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం తర్వాత మరొక రాజ్యం రాబోతాది అని దేవుడు తెలియచేశాడు. ఏంది ఆ సామ్రాజ్యము? చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం నాశనమైపోయింది. పారసిక మాదియా సామ్రాజ్యము నాశనమైపోయింది. గ్రీకు సామ్రాజ్యము నాశనమైపోయింది. రోమా సామ్రాజ్యము నాశనమైపోయింది. కానీ దేవుడు భూమి మీద, పరలోకమందున్న దేవుడు భూమి మీద ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యము ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము ఏ రాజ్యము? ఆ రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. క్రీస్తు సామ్రాజ్యానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఇంకా ఏమంటున్నాడు చూడు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవ్వరికీ చెందదు. ఆ రాజ్యము పొందే వారికి తప్ప మరి ఎవరికి చెందదు ఆ రాజ్యం. ఆ రాజ్యము చెందాలంటే ఏర్పరచబడిన వారై ఉండాలి. ఆ రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలంటే ఆ ద్వారమే యేసుక్రీస్తు ప్రభు. ఆ రాజ్యములోనికి నువ్వు వెళ్ళాలి అంటే నీ పాపము నుండి, శాపము నుండి నువ్వు విడుదల పొందాలా. ఆ రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేదు, పరలోకానికి చేరలేదు. పరలోకానికి మార్గం ఆయనే, స్వర్గానికి మార్గము యేసుక్రీస్తే. ఆయన రాజ్యానికి అంతం లేదు. ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉన్నాయో వాటన్నిటికీ నాశనం కలిగింది. అవన్నీ అంతరించిపోయినాయి. ఇప్పుడు దేవుని ప్రజలారా, దేవుడు పెట్టిన రాజ్యం, స్థాపించిన రాజ్యమే క్రీస్తు రాజ్యం. ఇప్పుడు క్రీస్తు సామ్రాజ్యంలో మనం ఉన్నాం. దాదాపు 2024 సంవత్సరాలు దాటుకొని 26వ సంవత్సరంలోనికి ప్రవేశించినాం మనం దేవుని ప్రజలారా. కాబట్టి దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగములు నిలుచును. ముందున్న రాజ్యాలన్నిటిని పడగొట్టేసి, అయితే యుగ యుగములు నిలిచే రాజ్యం ఏంటంటే క్రీస్తు సామ్రాజ్యం. దేవుడు ముందుగానే దానియేలుకు ఆ కలను, కల భావాన్ని, మర్మాన్ని తెలియచేసినాడు దేవుని ప్రజలారా. కాబట్టి చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ఏం చేస్తున్నదంట? ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజులకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పగా రాజు సాష్టాంగ నమస్కారం చేసినాడు. దానియేలు జీవిత ఖైదీ, చెరలో ఉన్న ఒక ఖైదీకి, ఒక బానిసత్వంలో ఉన్న ఒక ఖైదీకి
దేవుడు ఏం చేశాడంటే ఒక అధికారిగా చేశాడు, ఒక మహాజ్ఞానిగా చేసినాడు. ఎందుకు తెలుసా? తన అపవిత్రపరచుకోకూడదని దేవుణ్ణి గణపరిచినాడు, దేవుని మహిమపరిచినాడు, దేవుణ్ణి స్తుతించినాడు, దేవుణ్ణి ఆరాధించినాడు, దేవుని హత్తుకొని ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలిన రాజు ఒక బానిసకు, చెరలో ఉన్న ఒక బానిసకు సాష్టాంగ నమస్కారం చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ప్రేమ చెర జీవితంలో దేవుని మనం హత్తుకొని ఉండాలి. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించిన, అది క్రీస్తు సామ్రాజ్యం. ఆ రాజ్యంలో మనం ఉన్నాం. ఆ రాజ్యంలో ఒకవేళ నువ్వు లేకపోతే, ఆ క్రీస్తును, యేసు క్రీస్తును నువ్వు అంగీకరించకపోతే, నేడే ఆయన అంగీకరించు. ఆయన రక్షణను పొందుకొని ఇదిగో ఆయన రాజ్యంలోనికి, క్రీస్తు సంఘం, క్రీస్తు రాజ్యంలోనికి నువ్వు వచ్చినట్లయితే నువ్వు యుగ యుగములు నిత్య జీవం, నిత్య రాజ్యం, దేవునికి నాశనం అనేదే నీకున్నది. ఈ భాగ్యము ధన్యత. ఈ మాటలు వినిచిన మీకు, మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించుకుంటారు. ఆమేన్. అందరికీ వందనాలు. God bless you.